ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నా పేరు మల్లయ్య, మా నాయన పేరు చెల్వేరు నా పేరు చెల్వేరు మల్లయ్య, మా నాయన పేరు రామయ్య. మా చెన్నవెల్లి గ్రామం అయితే పోలేపల్లి శివార్లో నాకు 270 ఎకరాల 6 ఎకరాల భూమి ఉన్నది. ఏదో ఆదిలారామారెడ్డి అని ఫేక్ పట్ట చేసుకొని వచ్చి పోలీసు వాళ్ళ అండదండాలతోని పోలీసు వాళ్ళని పెట్టి నా పొలంలో వర్షం వేస్తే నా బోర్డు పాడు చేసి నా బలర షెడ్డు కూలగొట్టి మొత్తం నా వర్షంలోనే కడీలు వాతిచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి రచ్చ చేసిన ఒక హైదరాబాద్కి వెళ్ళి 20 మంది గూడాలు తెచ్చి టెంట్లు వేసి అండ్లో పెట్టి నన్ను బెదిరించి అందులోకి నన్ను రానియకుండా ఒక 10-20 దినాలు ఇబ్బంది పెట్టి నా వర్షం అంతా ఎండబెట్టి 4 ఎకరాల వర్షం నిండిపోయింది. నా బోర్డు పాడు చేసిండ్రు. అంతా నాశనం. ఆదిల రమణారెడ్డి అని ఇంత బాలనా గారు ఆయన పెద్దరే వెళ్ళి ఆయన ఇంతకుముందు ఎంపీపీ ఉన్నాడంట. మా నాయనకి వెళ్ళి నాకు వచ్చింది అటువంటి భూమి. ఆయన ఎక్కడ చేసినాం. చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది అని మమ్మల్ని కూడా లోన్ వేసిన, లోన్ రిమాండ్ చేసినారు కూడా. మేము వాళ్ళు వాతిన కడీలు ఇరుగొడతాం మా చేనులో ఇట్లా మాది ఉంది అని నేను చేసే భూమిలో వచ్చి నేను వేసుకున్న షెడ్డు నేను వేసిన వర్షంలోనే వాతినారు. దొంగ జీపీ చచ్చిపోయిన వాళ్ళ మీనికెళ్ళి నాకు న్యాయం కావాలి. నా భూమి ఆక్రమించారు, నా భూమి నాకు కావాలి. నా భూమిలోకి వెళ్ళి కడీలు తీయాలని కలెక్టర్ రామయ్య, చెల్వేరు రామయ్య. ఒకసారి మీ డాక్యుమెంట్ ఉందే చూపి, అన్ని చూపి డాక్యుమెంట్. వాళ్ళు దొంగతనంగా ఎట్లెట్లా చేసారు ఏం కథ? ఇది జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఇగో ఇది నా డాక్యుమెంట్. ఇట్లా చేసుకొని నాది 6 ఎకరాలు ఉన్న భూమి. ఒక్కొక్క పేపర్ తిప్పి జడ్చల తహసీల్దార్ కమ్ముకైందా? దీంట్లో జడ్చల తహసీల్దార్ కమ్ముకైందా? ఎట్లా అయింది ఆయన అయ్యా ఆయన అమలు చేసినట్టు ఆయన ఉన్నట్లు. ఆయన తహసీల్దార్ కూడా ఒకసారి ఫిర్యాదు చేసినారా లేదా? చేసినాం, అడిగినాం. వేరే నేను కాదు చేసింది, వేరే మరో ఆయన లేడు అని చెప్పిండు. చేసినాం. ఫేక్ సార్ అక్కడ లాస్ వేగాస్ నుంచి తీసుకొచ్చి అదేదో సృష్టించి కాయిదా సృష్టించి మొత్తం వీళ్ళు అంతా సపరేట్ పర్సన్స్. ఓకే, అయితే మీరు ఇప్పుడు కబ్జా చేసినారంటున్నారు కదా, మీరు కబ్జా చేసిన వెంటనే ఎంఆర్ఓకు, స్థానిక ఎంఆర్ఓకు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం. చేస్తే ఫిర్యాదు తీసుకున్నారా లేదా? తీసుకోలేదు. వాళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఆ ఇంజక్షన్ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే మేము తీసేస్తాం. ఆయనకి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన దానికి మేము బాధిస్తున్నామని పోలీస్ వ్యవస్థ చెప్పింది. మీకు న్యాయం జరగాలంటే మాకు న్యాయం కావాలి. నా వర్షం వేసిన వర్షంలో వాడుతున్నారు. అంతా పాడు చేసి 4 ఎకరాల వర్షం ఎండబెట్టారు. బోర్డు అన్ని కట్ చేసి లైన్లు కట్ చేసి మొత్తం నా చేన్లు షెడ్డు దూళ్ళు కూడా ఆగం. ఎప్పుడు జరిగింది ఇది? 31 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. నెల రోజులైందా? ఎక్కడ పోయినరో ఏమో తెలియదు. ఇప్పుడు ఏందో తెచ్చి మా దగ్గర రాలేదు. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడే వచ్చి మా ఆపత్తు చూసి మేము లేని చూసి నా షెడ్డు గిడ్డ అంతా కూలగొట్టి నా బోర్డు అన్ని కటింగ్ చేసి పీసులు బోర్డు నాశనం చేసి 4 ఎకరాల వర్షం ఎండబెట్టిండ్రు మొత్తం.